ఇది లాస్ట్ బాల్ ఆఫ్ ది ప్రీవియస్ ఓవర్ మనం చూసాం. చాలా డెలికేట్గా ఆడాడు, అది లేట్గా ఆ థర్డ్ మ్యాన్ ఫీల్డర్కి ఎడంగా ఆడిన నాజుకైన షాట్. ఎక్సలెంట్ ఎఫర్ట్ అక్కడ క్యాచ్ పట్టుకోవడానికి రోషన్ నుంచి. చాలా మంచి ప్రయత్నం, సుధీర్ బాబు నుంచి క్షమించాలి. సుధీర్ బాబు ఆ క్యాచ్ కోసం ముందుకు డైవ్ చేసి మంచి ప్రయత్నం చేశాడు. జస్ట్ మిస్ అది కనుక పట్టుకుని ఉంటే అద్భుతమైన క్యాచ్ అయి ఉండేది. బట్ స్టిల్ వెరీ గుడ్ ఎఫర్ట్. వికెట్ కోసం ప్రయత్నం అయితే ఎడ్జ్ తీసుకెళ్ళింది. వీళ్ళని క్విక్ రన్స్ చేయాలి వాళ్ళు. ఒక పెద్ద టార్గెట్ కనుక తెలుగు వారియర్స్కి ఇవ్వాలంటే అదే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా బ్యాట్ ఊపడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద లీడ్ ఇచ్చారు, 32 రన్స్ లీడ్ ఇచ్చారు. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో క్విక్ రన్స్ చేసి ఒక పెద్ద టార్గెట్ని ఫోర్త్ ఇన్నింగ్స్లో తెలుగు వారియర్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వికెట్స్ కోల్పోతున్నారు. హాఫ్ ద సైడ్ ఈజ్ బ్యాక్ ఇన్ ద హట్. 5 వికెట్స్ కోల్పోయారు ఇన్ 6.2 ఓవర్స్లో. సరిగా గుడ్ లుకింగ్ షాట్ అది. ఇద్దరు ఫీల్డర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్, దాంతో ఒక బోనస్ బౌండరీ దొరికింది. ప్రిన్స్ అండ్ సమ్రాట్ మధ్య ఎవరు ఆపాలి? లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్లో ఇద్దరు ఫీల్డర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్. కానీ మంచి షాట్, ఇద్దరు ఫీల్డర్స్ని బైజెక్ చేసే ప్రయత్నం. అండ్ అఫ్ కోర్స్ బౌండరీ లైన్ దగ్గర కాస్త స్లిప్ అయ్యాడు కూడా. ఇనిషియల్గా పడిన వర్ష ప్రభావం వలన స్లిప్పరీగా బౌండరీ లైన్ దగ్గర ఏరియా. రైట్ నౌ లీడ్ 24 రన్స్ మాత్రమే. ఇది 7th ఓవర్. దీని తర్వాత ఇంకా 3 ఓవర్స్ ఉన్నాయి. అంటే 21 బాల్స్లో ఎంత స్కోర్ చేయగలుగుతారు వెంకటేష్? మీ ప్రొడిక్షన్ ఏంటి? ట్రై చేస్తారు, కానీ వికెట్స్ చేతిలో లేవు కాబట్టి ఒక 30 రన్స్. సో అలా చూసినా సరే ఓవరాల్గా టార్గెట్ అరౌండ్ 50-60 వచ్చే అవకాశం, విచ్ ఇస్ వెరీ ఈజీ తెలుగు వారియర్స్ స్కోర్ చేయడానికి. బట్ భోజ్పురి దబంగ్స్ చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనోజ్ తివారీ పైన, ఉదయ్ తివారీ పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు. వైజాగ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం వెరీ వెరీ హ్యాపీ. కాస్త లేట్ అయినా సరే వారి ఫేవరెట్ స్టార్స్ క్రికెట్ ఆడటం చూస్తున్నారు. ఇది కాస్త బెటర్ లెంత్. మనోజ్ తివారీకి ఎలాంటి అవకాశం లేదు అక్కడ షాట్ కొట్టడానికి. సచిన్ జోషి నుంచి కూడా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్. వికెట్స్ తీయకపోయినా తన ఓవర్లో ఇప్పుడు 11 రన్స్ మాత్రం ఇచ్చాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ఈ స్పెల్. లాస్ట్ బాల్ కూడా 2 రన్స్ మాత్రమే వస్తాయా, లేదు 1 సింగిల్ మాత్రమే. సో 12 రన్స్ మాత్రం ఇచ్చాడు 2 ఓవర్స్లో సచిన్ జోషి. 7 ఓవర్స్ తర్వాత 58 for 5. లాంగ్ లెగ్ థర్డ్ బర్న్ అండ్ స్లోవర్ డెలివరీతో ప్రారంభం. బ్యాకింగ్ అప్ ఉంది, సో నో ప్రాబ్లం దేర్. మనోజ్ తివారీ చాలా స్మార్ట్గా సింగిల్ అందించాడు. బ్యూటిఫుల్ విజువల్ ఇదైతే. వైఎస్ఆర్ స్టేడియం ఆకాశం నుంచి, మేబీ చంద్రమండలం నుంచి చూస్తే ఇలాగే ఉంటుందేమో. కిచ్చా సుదీప్ గెస్ట్గా వచ్చారు ఈరోజు. హై ఫుల్ టాస్ అది అండ్ 4 రన్స్. డెఫినెట్లీ ఒక రాంగ్ బాల్, మేబీ తన చేతి నుంచి స్లిప్ అయిపోయి అది ఫుల్ టాస్గా వచ్చేసింది. లేకపోతే అది ఇంటెన్షనల్గా అడ్డాలు ఫుల్ టాస్లు పడవు. మేబీ లోవర్ ఫుల్ టాస్కో యాకర్ లెంత్కో ప్రయత్నించుంటాడు, స్లిప్ అయి ఉంటుంది అక్కడ. వెట్ అవుట్ ఫీల్డ్, అఫ్కోర్స్ బోల్డ్ అంత మాయిశ్చర్ కూడా ఉంది. బౌండరీస్ ఇన్ ఎనీవే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు లీడ్ 31 రన్స్. ప్రిన్స్ మాత్రం వికెట్ బౌలింగ్ తనకు అదే అచ్చొచ్చింది. దీంతో పాటు ఫైనల్ ఓవర్ కూడా ప్రిన్సే వేసే అవకాశం.
ఉదయ్ 19 రన్స్ 11 బాల్స్లో. షార్ట్ కవర్ ఫీల్డర్లో అఖిల్, తర్వాత పాయింట్లో అశ్విన్ బాబు, షార్ట్ థర్డ్ మ్యాన్లో తమన్, మిడ్ వికెట్ ఫీల్డర్లో నందకిషోర్. స్లో డెలివరీ ఫుల్ లెంత్, అది కూడా ఇట ఫంబుల్ అక్కడ, కానీ రోషన్ ఉన్నాడు కవర్ చేయడానికి. రోషన్ చాలా చాలా క్విక్గా టువర్డ్స్ బాల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు చీటాలాగా. ఈ లాస్ట్ 2.5 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. బోనస్ రన్స్ ఇవ్వకుండా ఉండాలి, ఇలాంటి ఫంబుల్స్ కూడా లేకుండా చూసుకోవాలి తెలుగు వారియర్స్. ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి. ఇంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ పర్టికులర్లీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చాలా బాగుంది. కానీ లాస్ట్ ఓవర్లో కూడా ఒక బోనస్ బౌండరీ ఇవ్వడం చూసాం. ఈ ఓవర్లో ఒక ఫుల్ టాస్ బౌండరీ. ఈసారి విత్ దొరికింది అండ్ క్యాచ్, కానీ మిస్ అయింది మరొకసారి సుధీర్ బాబు నుంచి. ఎక్స్ట్రా కవర్ బౌండరీ పైన, బట్ స్టిల్ బౌండరీ అయితే ఆపగలిగాను. బౌండరీ లాక్కుండా ఉండడం కూడా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాడు కానీ క్యాచ్ అయితే అందుకోలేకపోయాడు సుధీర్. క్లియర్లీ జడ్జ్ చేయడంలో కాస్త ఇబ్బంది, ఎందుకంటే ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. ఫ్లడ్ లైట్స్కి స్ట్రైట్గా బాల్ వస్తున్నప్పుడు ఆ బాల్ లెంత్ని జడ్జ్ చేయడం కష్టమే. చూస్తున్న వారందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ప్రొఫెషనల్ క్రికెటర్స్ కాదు, సినిమా వాళ్ళు. సో అప్పుడప్పుడు అలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. ఈసారి పెద్ద షాట్ అండ్ అక్కడ రోషన్ ఉన్నాడు, అయినా సరే సిక్సర్. సూపర్ బ్యాటింగ్ ఉదయ్ నుంచి. పార్లే హ్యాపీ హ్యాపీ సిక్సర్. ఎస్, ఉదయ్ ఈ ఓవర్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్గా మారింది ఇది. ఈసారి కూడా ఒక షార్ట్ ఆఫ్ లెంత్ బాల్, దాన్ని బ్రహ్మాండమైన పుల్ షాట్. అది ఇద్దరు ఫీల్డర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే బాల్ ఈజీగా రోప్స్ దాటి బయటికి వెళ్ళింది. సో మళ్ళీ కాస్త ఉత్సాహం భోజ్పురి క్యాంప్లో. ఉదయ్ తివారీ లాస్ట్లో ఆ మెరుపులు మెరిపిస్తున్నాడు. పర్టికులర్ ఈ ఓవర్ కాస్త ఎక్స్పెన్సివ్ అయిపోయింది. క్లియర్గా అది బౌండరీ రోప్కి అవతల పడింది కాబట్టి 6గా ప్రకటిస్తారు అంపైర్ దాన్ని. సో ఇప్పటికే ఈ ఓవర్లో బోల్డెన్ రన్స్ వచ్చాయి, 13 రన్స్. ఇంకా ఒక్క బాల్ మిగిలి ఉంది. సాధిస్తాడా? అండ్ సేమ్ ఏరియా, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ సిక్సర్. పార్లే హ్యాపీ హ్యాపీ సిక్సర్. సూపర్ సిక్సర్తో ఓవర్ ముగించాడు. 8 ఓవర్స్ తర్వాత 77. ఉదయ్ తివారీ 14 బాల్స్లో 32 రన్స్. లాస్ట్ ఓవర్, ప్రీవియస్ ఓవర్ లాస్ట్ బాల్ చూసాం మనం, మోకాళ్ళ మీదకి వెళ్ళి దాన్ని డీప్ మిడ్ వికెట్ పై నుంచి కొట్టిన షాట్ ఇది. అక్కడ ఫీల్డర్ ఉన్న ఫీల్డర్కి ఎలాంటి అవకాశం లేదు. సో సూపర్ స్ట్రైక్స్ లాస్ట్ ఓవర్లో, ఓవర్ నెంబర్ 8లో ఉదయ్ తివారీ నుంచి.